అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న చూసుకుంటే ఇప్పుడు పేర్ని నాని గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు కాస్త ఇదివరకు మొన్నటి వరకు చూసుకుంటే విస్తృత స్థాయిలో కూటమి ప్రభుత్వం విమర్శలకు లోనయ్యాడు మొన్నటి వరకు. అయితే పేరు నాని గారి మీద ఒక ఆరోపణ మోపబడింది. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడు, అక్రమంగా ఆ రేషన్ బియ్యాన్ని ప్రజలకు చేరనేయకుండా దోచుకు తింటున్నారని చెప్పి పేరు నాని గారు వాళ్ళ వైఫ్ మీద, పేరు నాని గారి మీద కూడా కేసు నమోదైంది. సో ఎప్పుడైతే కేసు నమోదైందో పరారీలో ఉన్నాడని వార్తలు వచ్చినాయి. ఏంటన్న ఈ విషయంలో ఏంటి అసలు? కూటమి పరిపాలన మిగిలిన అంశాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అద్భుతమైన పరిపాలన ఇస్తుంది. ప్రజలు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ కూటమి పార్టీని ప్రశ్నించాల్సిన సిచ్యువేషన్ ఏదన్నా ఉంది అంటే ఈ అరెస్టుల విషయం గురించి. అంటే ఈ అరెస్టుల విషయం గురించి అంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారా అని మీరు అడుగుతారేమో. ఇప్పుడు వరకు అక్రమ అరెస్ట్ అనేది జరగలేదండి. ప్రతిదీ సక్రమ అరెస్టే జరిగింది. కాకపోతే ఆ సక్రమ అరెస్టులు కూడా అంటే మిడిల్ స్థాయి నాయకులు ఉంటారు చూసారా, అదే పార్టీ కోసం సోషల్ మీడియాలో కష్టపడి వాళ్ళ ఆలోచన విధానంగా కష్టపడ్డాం. అంటే బూతులు తిట్టి వేరే పార్టీలని ఇచ్చేసిన వాళ్ళని మాత్రం అరెస్ట్ చేశారు. మరి అది చేయించిన వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయించలే. ఈరోజు ఎగ్జాంపుల్ చూసుకుందాం. పేరు నాని గారి మీద అభియోగం వచ్చి ఆయన తప్పు చేశాడని చెప్పి క్లారిటీ వచ్చి దాదాపు 20 రోజులు అవుతుంది దగ్గరగా. ఆయన కుటుంబంతో సహా ఆయన మీద ఎలిగేషన్ వచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ అరెస్ట్ చేయాల. ఇదొక అంశం. సజ్జల భార్గవ రెడ్డి ఆయన మీద స్టేట్ మొత్తం మీద దగ్గర 9 కేసులు ఎలాగ నమోదైనవి. ఆయన్ని అరెస్ట్ చేయాల. ఆయన దగ్గర 1-2 నెలల పాటు తప్పించుకుని తిరిగాడు. ఆఖరికి మొన్న కోర్టులో బెయిల్ వచ్చింది ఆయనకి. 4 వారాల పాటు ఎవరు ఆయన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి. అంటే ఎందుకు కింద స్థాయి వాళ్ళని అరెస్ట్ చేసినంత ఇదిగా పై స్థాయి వాళ్ళని ఎందుకని అరెస్ట్ చేయలేకపోతుంది కూటమి పార్టీ? భార్గవరెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు, రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయలేదు. ఆయన మళ్ళీ దేశం అంతా ఇంటర్వ్యూల్లో కనపడతా ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయాల. ఈరోజు పేరు నానిని అరెస్ట్ చేయలేకపోతున్నారు. కొడాల నాని మీద కూడా కేసులో పెట్టారు. మరి అతనికి కనీసం ఒక నోటీస్ అని ఇచ్చారో లేదో తెలీదు. అతన్ని అరెస్ట్ చేయట్లా. మరి ఏంటి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వీళ్ళని అనేది నేను ఇక్కడ ప్రశ్నించదలుచుకున్నా కూటమి పార్టీని. వాళ్ళ టైం కూడా వస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తాము. ఎప్పుడు వస్తుంది టైము? ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడిన దౌర్భాగ్యపు భాషకే కదా ఆ రోజు ఎంతోమంది కొడాల నాని లాంటి వాళ్ళనో లేదా నాని లాంటి వాళ్ళనో విమర్శలు చేసి జైలు పాలయ్యింది, కేసులు పెట్టించుకున్నది వాళ్ళ గురించే కదా. మరి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తారు? కార్యకర్తలు ఏం ఆశిస్తున్నారు? మీరు కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇచ్చేద్దామనో, ₹1,00,00,000 ఇచ్చేద్దామనో, లేదా నాకు ₹1,00,00,000 ఇవ్వాలి పార్టీ, లేదా నాకు ₹1,00,000 ఇవ్వాలని చెప్పి ఏ కార్యకర్త కోరుకోవట్లేదండి. కార్యకర్త కోరుకునేది ఏంటి? తమ అధినాయకుడిని, తమ పార్టీని, తమని ఇబ్బంది పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళకి సరైన శిక్ష పడాలని కోరుకుంటా ఉన్నాడు. మరి ఆ విధంగా ఎందుకని కూటమి పార్టీ చర్యలు తీసుకోవట్లా? అంటే లా అండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో ఉంది? వైసీపీ చేతిలో ఉందా, కూటమి పార్టీ చేతిలో ఉందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే వైసీపీలో కేసులు పెట్టిన వాళ్ళందరూ అంత దర్జాగా, అంత బహిరంగంగా తప్పించుకుని అరెస్టులు కాకుండా తిరుగుతా బెయిల్ వచ్చిన తెల్లారి కనిపిస్తూ ఉన్నారు. సజ్జల భార్గవరెడ్డి ఉదాహరణ అండి. 2 నెలల పైగా అతని మీద కేసులు పెట్టినా 2 నెలలు అయింది, ఆయన అరెస్ట్ చేయలేదు. ఆఖరికి బెయిల్ వచ్చింది 2 నెలల తర్వాత దగ్గర. ఈరోజు పేరు నాని అంతే, దగ్గర 20 రోజులు అవుతుంది, ఆయనకు బెయిల్ రాలేదు. 19వ తారీఖున కోర్టులో దాని గురించి చర్చిద్దామని చెప్పి జడ్జి గారు చెప్పారు. సో వాళ్ళు తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. తప్పు చేసిన వాడికి ఎక్కడుంది శిక్ష? 3700కు పైగా ధాన్యం బస్తాలని తన సొంత గోడౌన్లో నుంచి తప్పించారు అంటే తప్పు అతందే కదా. మరి ఎందుకని అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఏం జరుగుతుంది? ఎక్కడ తప్పు జరుగుతుంది? అధిష్టానం అరెస్ట్ చేయనివ్వట్లేదా? లేదంటే అధికారులే వైసీపీతో ఇంకా టచ్లో ఉండి వాళ్ళ కొమ్ముగా వస్తున్నారా? లేదా ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనేది కార్యకర్తలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇందాక ఒక వీడియోలో చెప్పాను, ఆ పార్టీకి గుండెకాయలు అంటోళ్ళు కార్యకర్తలు. వాళ్ళు గనక హర్ట్ అయ్యి దూరం జరిగే పరిస్థితి వచ్చింది అంటే కూకటి వేళతో సహా కూటమి పార్టీలు
టీడీపీ కానీ జనసేన కానీ కదిలిపోతాయి. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. మనం ఏం చేసినా చూస్తూ ఊరుకుంటారులే అని అనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఇదివరకట్లా లేరండి కార్యకర్తలు. ఎందుకంటే ఇదివరకు ఇలాంటి రాజకీయాలు లేవు కదా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కార్యకర్తల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయడం లేదా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది సర్వసాధారణం. తప్పు చేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి కుటుంబాన్ని రోడ్ల మీదకి లాగేసిన పరిస్థితులు ఎక్కడ ఉన్నాయా? గత 5 ఏళ్లలో చూసాం. మరి అంత కడుపు మంటతో కార్యకర్త రగిలిపోతున్నప్పుడు ఆ కడుపు మంటను చల్లార్చాల్సిన బాధ్యత అధిష్టానం మీద ఉంటుంది కదా. మరి ఏం చేస్తుంది అధిష్టానం? అంత విచ్చలవిడిగా ఈరోజు పేర్ని నాని లాంటి వాళ్ళు కానీ ఇంకొకరు కానీ అరెస్ట్ అవ్వకుండా ఇంకా బయటే తిరుగుతున్నారు అంటే ఎవరు తప్పు అనుకోవాలి? పోలీసులు తప్ప, అధికారులు తప్ప, అధిష్టానం తప్ప? ఇది బుర్రలు పగిలిపోతున్నాయండి చాలా వరకు కూడా. మరి దానికి అధిష్టానం ఎప్పుడు సమాధానం చెప్తుంది అనేది అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. బట్ నాకైతే చూస్తుంటే కొన్ని పరిస్థితులు వాళ్ళకి పెద్ద తేడా లేదేమో ఈ అరెస్టుల విషయంలో. అంటే కొట్టుకునేదేమో మేము అధికారంలోకి రాగానే వాళ్ళు ఒకటైపోతున్నారు. ఆ కేసులు మా మీద అలాగే ఉంటున్నాయి, మేము అలాగే ఇబ్బంది పడుతున్నాము. అధిష్టానం మాత్రం మేము వాళ్ళ కోసం ఇబ్బంది పడితే వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళతో కలిసిపోయి తిరగడం, పనిచేయడం ఏంటి అనే ఆలోచన మా అందరి మధ్యలో మెదులుతూ ఉంది. మరి దానికి ఏం సమాధానం చెప్తుందో చూడాలి అధిష్టానం వచ్చే రోజుల్లో. ఏం చేసినా సరే ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే పార్టీలో కూడా కాస్త కూటమి ప్రభుత్వం మీద ఇంకా గౌరవం పెరుగుతుంది. పార్టీలు కూడా మన కార్యకర్తలు కూడా ముందు కొనసాగలుగుతారు. కానీ అలాంటి వాళ్ళు ఇంకా బయట తిరుగుతూ ఉన్నారు. అరెస్టులు అంటున్నారు కానీ బయట తిరుగుతూనే ఉంటున్నారు. మీరు అన్నట్టుగానే తప్పించుకొని ఏదో మళ్ళీ తర్వాత బెయిల్ తెచ్చుకొని బయటపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో పార్టీ కేడర్లో ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పార్టీ క్యాడర్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత వాళ్ళు ఎంత ఆగ్రహావేశాలకు లోనయ్యారంటే దాంతోపాటుగా భయాందోళనకు కూడా గురయ్యారు. ఆ కోపం వచ్చింది కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఏదన్నా అడుగుదాము, ఏదన్నా చేద్దామంటే పోలీసులతో అరెస్టులు చేసి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఏం చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు లోకేష్ గారు లాంటి వాళ్ళు కార్యకర్తలో బలం నింపారండి. రేపు అనే రోజు మనం అధికారంలోకి వస్తాము, రెడ్ బుక్ తీసుకొస్తాను, ఈ రెడ్ బుక్లో ప్రతి ఒక్కరు పేరు నోట్ చేస్తూ ఉన్నాను, తప్పు చేసిన వాడిని చట్టపరంగా శిక్షిస్తాను అని చెప్పి కార్యకర్తలు ఎన్నో ఆశలని ఆ రోజు లోకేష్ గారు నింపారు. అదేవిధంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా నింపారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్త స్థాయి నాయకుడినో లేదంటే గ్రామ మండల పట్టణ స్థాయి నాయకుడి వరకు లేదా సోషల్ మీడియా నాయకుల వరకు అరెస్టులు మాత్రం చేస్తున్నారు. కానీ ఆ పార్టీలో అసలైన నాయకులను ఎందుకని అరెస్ట్ చేయట్లా? వాళ్ళు తప్పు చేయకపోతే మీరు అరెస్ట్ చేయకపోయినా ఎవరు పట్టించుకున్నారు. వాళ్ళ తప్పు క్లియర్గా కనపడుతుంది కదా. ఈరోజు పేర్ని నాని గారు చేసిన తప్పు చాలా క్లియర్గా కనపడుతుంది. మరి ఎందుకని అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారు? ఎవరు తప్పిస్తూ ఉన్నారు? అధికార పార్టీలోనే ఆయనకి ఎవరైనా సాయం చేస్తూ ఉన్నారా అనేది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కదా. మరి సో దానికే అసలు ఎలా స్పందించాలి ఏంటనేది కూడా కార్యకర్తకి ఈరోజు అర్థం కావట్లా. ఒక పక్క చూస్తేనేమో మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఈరోజు మీ పార్టీలో చేరుతున్నారు. మొన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా కింద స్థాయి వాళ్ళని అరెస్ట్ చేసేసి అరెస్టులు జరిగిపోతున్నాయని చెప్పి కార్యకర్తలు మభ్యపెట్టేద్దాము, అరెస్టులు చేస్తున్నాము, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అని చెప్పి కార్యకర్త అనుకోవాలి అని చెప్పి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారేమో అర్థం కావట్లేదు. బట్ కార్యకర్త అనేవాడు చాలా డీప్గా పరిశీలిస్తున్నాడండి. ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నాలు చేస్తే మాత్రం అది ఖచ్చితంగా అటు కూటమి పార్టీలకి వచ్చే రోజుల్లో అది పెద్ద తలకాయ నొప్పిగా మారబోద్ది. కార్యకర్త అనేవాడు ఎదురు తిరుగుతాడు. ఇప్పుడు బయట వైసీపీ పెడితే తిరగక్కర్లా, సొంత పార్టీ వాళ్ళే ఆ రోజు మీ గురించి మేము ఇబ్బంది పెడితే వాళ్ళని మీరు ఎన్మాలు వేసుకుని తిరుగుతున్నారే, మరి మా పరిస్థితి ఏంటి? మా మీద కేసులు పెట్టారు కదా, మేమేమైపోవాలి? రేపు అనే రోజు మీకోసం కష్టపడాలంటే ఎలా కష్టపడదామన్న పరిస్థితికి వచ్చేస్తారు కదా. సో అది దృష్టిలో పెట్టుకుని కూటమి పార్టీలు ఆ భయాన్ని కార్యకర్త మైండ్లోంచి తొలగించాల్సిన బాధ్యత ఉంది. తప్పు చేసిన వాడు కార్యకర్త లేదంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేనా మంత్రి అనేది చూడకూడదండి. పేర్ని నాని అయినా ఒకటే, వర్ర రవీంద్రారెడ్డి అయినా ఒకటే, లేదా జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, వర్ర రవీంద్రారెడ్డి అయినా ఒకటే. సో లేదంటే అతని పేరేంటి, గుంటూరు అతను బూతులు మాట్లాడేవాడు, బోరగడ్డ అనిల్ అయినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, బోరగడ్డ అనిల్ అయినా ఒకటే, కొడాల నాని అయినా ఒకటే. సో బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడు కొడాల నానిని అరెస్ట్ చేయాలి, ఇటు బోరగడ్డ అరెస్ట్ చేసినప్పుడు ఇటు పేర్ని నానిని అరెస్ట్ చేయాలి. అది చేయకుండా అంతవరకు వాళ్ళ వరకే అరెస్టులు చూపించి వీళ్ళని తప్పించే ప్రయత్నాలు చేస్తే మాత్రం
ఖచ్చితంగా ముప్పేనండి వచ్చే రోజు. ఓకే, థ్యాంక్ యూ అన్న.